వచ్చిండు మనం ధర్నా చేసినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు మాట్లాడినాం, అనేక సందర్భాలలో మాట్లాడినాం, నేతన్నలకు మేలు చేస్తామని. మరి మన ప్రభుత్వం వస్తూనే, కాంగ్రెస్ లో వస్తూనే చేస్తామని చెప్పినాం. ఆ రోజు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, మళ్ళా మీరు అడిగిన వెంటనే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు అదే స్టేజ్ మీదకి వెళ్ళి రుణమాఫీ అడిగితే ఎంత ఉందని అడిగితే 30 కోట్లు ఉన్నది మాకు రుణమాఫీ అంటే 30 కోట్లు ఎంబడే చేస్తానని చెప్పేసి, మీరు అడిగింది 30 కోట్లు, ఆ 30 కోట్లు ఎంబడే చేసి ఇప్పుడు లెక్కలు తీసి చూస్తే 45 కోట్లు ఉంటుంది అంటే కదా. సరే వాటెవర్ 45-49 కోట్లు ఉంది. మనం అడిగినంత ఆయన ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ మిగిలింది మళ్ళా ముఖ్యమంత్రి గారిని మళ్ళా దానికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెట్టినాం. నేను కానీ మన వీరశేఖర్ గారికి కూడా ఎక్కువ మగ్గాలు ఉంటాయి, నగరకల్ ఎమ్మెల్యే గారు, మరి అట్లే మా ఐలయ్య గారు కానీ అటు మునుగోడుకి కానీ సంబంధిత ఎమ్మెల్యేలం మరి ముఖ్యమంత్రి గారు చెప్పినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు మరి చేనేత మరి అగ్రికల్చర్ మినిస్టర్ వారికి కూడా చెప్పడం జరిగింది. సరే దీనికి సంబంధించిన మరి సరిపోదు పైసలు రాకపోయే, మరి ఎట్లా చేద్దామని చెప్పి మనకు అక్కడ పవర్ లూమ్స్ ఇక్కడ నేతన్నలు ఎక్కువ ఇక్కడ కాబట్టి కష్టాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి, పోచంపల్లిలు ఉంటాయి, భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం మొత్తం రుణమాఫీ చేయాల్సిందే. పైసలు మరి మిగతా ప్రాంతంలో ఎంత మంది ఇస్తారేమో తెలియదు కానీ ఈడ మాత్రం ఇవ్వాల్సిందే అని చెప్పినాము. మరి అది కూడా ఒక 15 రోజుల కింద మాట్లాడినప్పుడు బ్యాంక్ ఒకటే బ్యాంక్ క్లియరెన్స్ ఇచ్చింది, ఎస్బీఐ. మిగతా ఇంకా 2 బ్యాంకులు ఇయ్యలే పోచంపల్లిలో. అన్ని బ్యాంకులు ఇచ్చినాకనే ఇస్తాం, కొందరికి వచ్చి కొందరికి రాకపోతే బాగుండదు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఆ తర్వాత డబ్బులు సరిపోతాయో సరిపోవు అన్నప్పుడు లేదు మా పోచంపల్లికి మొత్తం పైసలు ఇవ్వాలి, భువనగిరి నియోజకవర్గం మొత్తం పైసలు ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే మొత్తం వాళ్ళు కష్టపడేది మరి మగ్గాల మీద వాళ్ళకున్న ఇబ్బంది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి మంత్రి గారిని అడగడం, మంత్రి గారు సంబంధించడం, మనకు సంబంధించిన వచ్చిన 9 కోట్ల రూపాయలలో 7,70,00,000 ఒక్క భువనగిరి నియోజకవర్గానికి వచ్చినాయంటే చిన్న విషయం కాదని చెప్తున్నాం. అంటే మొత్తం 30 కోట్లలో 7,70,00,000 ఒక భువనగిరి నియోజకవర్గం. అవునా? అంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి అది ఎంతైనా కానీ మనకు మేజర్ వాటా, అత్యధిక వాటా మనకే వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. నాడు మాట ఇచ్చినాం, ప్రతిపక్షంలో మాట్లాడినాం, మళ్ళా మనం వచ్చినాక మీ యొక్క ఇబ్బందులు తొలగించడానికి ఈరోజు కృషి చేస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా ఈరోజు రుణమాఫీ మరి నేతన్న రుణమాఫీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా సభాముఖంగా ధన్యవాదాలు చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇదే కాక అంతకు థ్రిఫ్ట్ స్కీమ్ కూడా 190 కోట్లు ఎన్ని వచ్చినాయి? మొత్తం 109 కోట్లు, మన జిల్లాకు 109 కోట్లు వచ్చినాయి. 109 కోట్లు, మొత్తం 290 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తే 109 కోట్లు ఒక్క మన భువనగిరి నియోజకవర్గానికే వచ్చినాయి. అది థ్రిఫ్ట్ స్కీమ్ కింద. మళ్ళా థ్రిఫ్ట్ స్కీమ్ కింద నెలకు 82 లక్షలు కడితే ప్రభుత్వం మరి 1,65,00,000 జమ చేస్తున్నదని కూడా ఈ థ్రిఫ్ట్ స్కీమ్ కింద ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మన ప్రభుత్వం వచ్చినాక నేతన్న బీమా కూడా అంతకుముందు ఏదైతే 5 లక్షలు ఇచ్చేది గత ప్రభుత్వంలో రాలే. ఈ రోజు మనం వచ్చిన వెంటనే 50 మందికి ఈ నేతన్న బీమా మన జిల్లాలో ఇచ్చినాం. మన ఈ ప్రాంతంలో ఇస్తే 50 మందికి 5 లక్షల రూపాయల లెక్కన మరి వాళ్ళ ఇబ్బంది వాళ్ళ ఆ కుటుంబాలకు వాళ్ళు చనిపోయినప్పుడు ఆ కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమం 5 లక్షలు నేత బీమా కూడా ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. ఈ విధంగా థ్రిఫ్ట్ కానీ, బీమా కానీ, రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ ఎట్లా చేసినాము, నేతన్నలు కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారు. వాళ్ళకు మేలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకు కూడా మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి మిగతా డబ్బులు కూడా ఏదైనా మండలాలను రాకపోతే ఈరోజు బాధ్యత వహించి వాళ్ళకు కూడా ఇప్పించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఈ సందర్భంగా అందరికి కూడా ఇక్కడ వచ్చిన మా నేతలందరికీ కూడా నమస్కరిస్తున్నాం. మీ అందరికీ కూడా ఈరోజు మీరు అందరు గుర్తించాలి, ఈ ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎలా కూడా వెనక్కి పోతలేదు. ప్రతి కార్యక్రమం మాట ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. పోచంపల్లి ముఖ్యంగా పోచంపల్లి మున్సిపాలిటీ, ఎందుకంటే పోచంపల్లి పెద్దనెక్కూరు, మా భువనగిరి పెద్దనూరు, భువనగిరి మున్సిపాలిటీ కానీ, పోచంపల్లి మున్సిపాలిటీ కానీ మరి అన్ని విధాల అన్ని రంగాలలో అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఒక పోచంపల్లి మున్సిపాలిటీలోనే 49 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని మరి చెప్పడం
మనకు హెచ్ఎండి నిధులు కానీ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కానీ ఇతరత్ర మినీ ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విభాగం కింద వస్తుంది మున్సిపల్ శాఖ. వారి ద్వారా అక్కడ 49 కోట్లు అక్కడ ఒక పోచంపల్లి పెట్టే కార్యక్రమం చేసాం. ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీలో ఇంకా దానికంటే అత్యధిక నిధులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మరి అన్ని విధాల సాగునీరు కాలంలో పక్క, మరి పట్టణాల అభివృద్ధి పక్క, గ్రామాలలో రోడ్లు వేసే కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా అన్ని సమపాలనలో అన్ని సంక్షేమం అభివృద్ధి రేషన్ కార్డులో పక్క, ఇందిరమ్మ ఇంట్లో పక్క, మరి అట్లనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ అందరి ఆశీర్వాదం, మీ అందరిని ఒకటే కోరుతున్నాం. ఇవన్నీ మంచి పనులు జరుగుతున్న సందర్భంగా ఇంకా బాగా చేయాలంటే ఈ ముఖ్యమంత్రికి అండగా ఉండాలి. ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యేగా నాకు మీ యొక్క ధైర్యం అండ కావాలి అని సందర్భంగా కోరుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మీ అందరి సపోర్టు, ఇక్కడ ఉన్న మా నిలబడబోయే ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉన్న వాళ్ళే నిలబడుతున్నారు కాబట్టి వారికి మీ అండ పూర్తిగా ఉండాలి. వారిని గెలిపించి ఇంకా పోచంపల్లి కానీ భువనగిరి మున్సిపాలిటీ ఇంకా మంచిగా కలిసి అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ నమస్కారం. ఓకే.